అందరికీ నమస్కారం. మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్నిస్తుంది. నేను ఇంకా మంచి కథలు రాయడానికి ఉత్సాహాన్నిస్తుంది. నమస్తే. కథ పేరు చిన్నారి చిట్టి మార్గదర్శకుడు. ఒక గ్రామంలో చిన్నారి చిట్టి అనే చిలక ఒక అందమైన చెట్టుపై నివసించేది. అది తెలివైనది, నమ్మకమైనది, గ్రామంలోని పిల్లలకు మంచి మార్గదర్శకురాలిగా ఉండేది. పిల్లలు అడవి మార్గంలో తప్పిపోతే చిట్టి వాళ్లను సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లేది. ఒకరోజు రవి అనే బాలుడు అడవిలో ఆడుకుంటూ దారి తప్పిపోయాడు. భయంతో ఏడుస్తూ ఎవరినీ చూడలేక తల్లడిల్లిపోయాడు. ఆ సమయంలో చిట్టి ఆ బాలుడి ఏడుపు విని అక్కడికి వచ్చింది. భయపడవద్దు రవి, నేను నీకు దారి చూపిస్తాను అంటూ చిట్టి స్వరాన్ని మధురంగా మార్చి చెప్పింది. ఆ తరువాత చిట్టిగాల్లో ఎగురుతూ రవిని తన వెంట రమ్మని సూచించింది. చిట్టిని నమ్మిన రవి ఆమె చూపిన మార్గాన్ని అనుసరిస్తూ ముందుకు సాగాడు. అలా కొంత దూరం ప్రయాణించిన తరువాత చిట్టి రవిని సురక్షితంగా అతని ఇంటికి చేరవేసింది. రవి సంతోషంగా తన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పాడు. వారు చిట్టికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలోని పెద్దలు కూడా చిట్టిని అభినందించారు. ఒకరోజు మరొక చిన్నారి సీత కూడా అడవిలో ఆడుకుంటూ దారి తప్పింది. ఆమె భయంతో ఉన్న సమయంలో చిట్టి మళ్లీ సహాయానికి వచ్చింది. సీతను ఆదుకునేందుకు ఆకాశంలో పలుకరిస్తూ దారి చూపించింది. ఈ విధంగా చిట్టి ఎప్పుడూ గ్రామంలోని పిల్లలకు సహాయపడుతూ మార్గదర్శకురాలిగా మారింది. గ్రామస్తులు ఆనందంతో, గర్వంతో చిన్నారి చిట్టి మార్గదర్శకుడు అని ఆమెను పిలవడం ప్రారంభించారు. ఒకరోజు మేఘాల మబ్బులు కమ్ముకున్న ఆకాశంలో వర్షం మొదలైంది. కొంతమంది పిల్లలు అడవిలో మట్టిలో ఆటలాడుతూ ఉండగా ఆకస్మికంగా పెద్ద గాలి వచ్చింది. పిల్లలు భయపడిపోయారు. చిట్టి తక్షణమే అక్కడికి చేరి ఒక కర్రపై వాలుతూ గట్టిగా కూతలు పెట్టింది. పిల్లలు ఆ శబ్దాన్ని విని చిట్టిని అనుసరించారు. చిట్టి వారిని ఓ సురక్షితమైన చోటికి తీసుకెళ్ళింది. అదే సమయంలో ఒక పొద్దుతిరుగుడు తోటలో పిల్లి కదులుతున్న శబ్దం వినిపించింది. చిట్టి దాన్ని చూసి పిల్లల్ని అప్రమత్తం చేయడానికి గట్టిగా పలికింది. పిల్లలు వెంటనే తన చుట్టూ గుంపుగా నిలబడి మరింత జాగ్రత్తగా నడిచారు. ఒకసారి గ్రామంలో మేళ, జాతర జరిగింది. పిల్లలు ఉత్సాహంగా ఆడుకుంటూ పొరుగువాడి పొలాల్లోకి వెళ్లిపోయారు. అలసిపోయి కాస్త విశ్రాంతి తీసుకునేలోపే దారి తప్పి అడవిలోకి వెళ్లారు. చుట్టూ గంధర్వ గుహలాగా కనిపించే బండరాళ్లు, ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక భయంతో ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు చిట్టివారి అరుపులను విని అక్కడికి చేరుకుంది. గాల్లోకి ఎగురుతూ వారికి మార్గం చూపిస్తూ పిల్లల్ని విజయవంతంగా గ్రామానికి తీసుకువచ్చింది. ఒకరోజు అడవిలో పాత బావి ఉందని తెలియని కొందరు పిల్లలు ఆ ప్రాంతానికి వెళ్లారు. చిట్టి వారిని గమనించి గట్టిగా అరుస్తూ వారిని ఆపింది. పిల్లలు చిట్టి హెచ్చరికను అర్థం చేసుకుని ఆ ప్రదేశం నుండి వెనుదిరిగారు. అప్పటి నుండి గ్రామస్తులు చిన్నారులకు చిట్టి సూచనలు పాటించాలని నేర్పించారు. చిట్టి సహాయంతో పిల్లలందరూ సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకున్నారు. ఆ రోజు నుండి గ్రామంలోని పెద్దలు కూడా చిట్టిని గౌరవించసాగారు. పిల్లలు తప్పిపోతే లేదా ప్రమాదం ఎదురైతే చిట్టి ఎప్పుడూ వారి సహాయానికి సిద్ధంగా ఉండేది. అలా చిట్టి తన తెలివి, ధైర్యం, సహాయసిద్ధతలతో పిల్లల ప్రియమైన మార్గదర్శకురాలిగా మారింది. అందుకే గ్రామస్తులు ప్రేమతో, గౌరవంతో చిన్నారి చిట్టి మార్గదర్శకుడు అని పిలవడం ప్రారంభించారు.